నమస్కారం. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒక్కటే చర్చ. గులాబీ పార్టీలో పెనుమార్పులు రాబోతున్నాయా? కేసీఆర్ తన అత్యంత నమ్మకస్తుడు ట్రబుల్ షూటర్ అయిన హరీష్ రావుకి పార్టీ పగ్గాలు అప్పగించబోతున్నారా? అసెంబ్లీలో ఆయన చేస్తున్న పోరాటం చూస్తుంటే షాడో సీఎం అని కూడా పేరు పెట్టేశారు. భవిష్యత్తులో హరీష్ రావే బీఆర్ఎస్ కి దిక్సూచి కాబోతున్నారా అనిపిస్తుంది. దీని వెనుకున్న అసలు కారణాలేంటో చూద్దాం. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ముఖ్యంగా అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు చేస్తున్న విమర్శలు, సబ్జెక్టు పైన ఆయనకున్న పట్టు పార్టీ క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. గతంలో ఎన్నికల్లో పార్టీని మంచి స్థాయిలో ఉంచగలిగిన ఆయన ఇప్పుడు పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు మళ్ళీ ఆయనే ఆపద్ బాంధవుడుగా మారుతారని ప్రచారం జరుగుతోంది. ఒకప్పుడు పార్టీకి వెన్నుముకగా ఉన్న హరీష్ రావు మధ్యలో కొంతకాలం సైలెంట్ అయినా ఇప్పుడు మళ్ళీ తనే ఫ్రంట్ లైన్ వారియర్ గా మారారు. ఇది కేవలం పార్టీ పదవుల విషయం కాదు, పార్టీ మనుగడకు సంబంధించిన ప్రశ్న. కేటీఆర్ స్టైల్ వేరు, హరీష్ రావు మాస్ అప్పీల్ వేరు. ఇప్పుడు పార్టీకి ఏది అవసరమో కేసీఆర్ కి బాగా తెలుసు. కేటీఆర్ జాతీయ రాజకీయాలపై లేదా పార్టీ వ్యూహాలపై దృష్టి పెడితే రాష్ట్రంలో పార్టీని నడిపించే పూర్తి బాధ్యతలను హరీష్ కు ఇవ్వడం ద్వారా అటు ఫ్యామిలీ బ్యాలెన్స్, ఇటు పార్టీ ప్రతిష్టత రెండూ సాధ్యమవుతాయని కేటీఆర్ భావిస్తున్నారా? అయితే ఇది కేవలం ప్రచారం మాత్రమేనా, లేక నిజంగానే నిర్ణయం జరిగిపోతుందా? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం హరీష్ రావుకు కీలకమైన వర్కింగ్ ప్రెసిడెంట్ లేదా పార్టీ సమన్వయకర్త లాంటి పవర్ఫుల్ పదవి ఇచ్చే అవకాశం ఉంది. దీనివల్ల అసంతృప్తిగా ఉన్న సీనియర్లను కూడా దారిలోకి తెచ్చుకోవచ్చనేది అధిష్టానం ఆలోచనగా కనిపిస్తోంది. ఏది ఏమైనా తెలంగాణ రాజకీయాల్లో హరీష్ రావు పాత్ర ఎప్పుడూ కీలకమే. మరి ఈ పట్టాభిషేకం వార్తలు నిజమైతే బీఆర్ఎస్ కు పూర్వ వైభవం వస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.